హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? రే ఎగ్జామ్ లో పాస్ అయ్యావా? అయ్యాను. ఏమయ్యావురా? అయ్యాను డాడీ. అదే ఏమయ్యావు? హెహె, ఫెయిల్ అయ్యా. అరే నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? అనిపిస్తుంది. ఏమని? ఆ, మా మ్యాథ్స్ సారు నీలాగే గుచ్చి గుచ్చి అడుగుతాడు. అవునరా, అన్నం కూర వండమన్నాను, వండావా? వండాను డాడీ. మరి ఏదిరా? అదేంటో డాడీ, నేను ఎంత వండినా కూడా అవి ఉడకలేదు. ఉడకకపోవడం ఏంట్రా? ఇంతకీ ఏం చేసావు? ఆ, గిన్నె పెట్టా, అందులో బియ్యం పోసా, ఓకే, అందులో వాటర్ పోసా, కానీ ఉడకలేదు. మరి స్టవ్ ఆన్ చేయలేదా? అంటే ఉడకాలంటే స్టవ్ ఆన్ చేయాలా డాడీ? నీకు పని చెప్పడం కంటే నేను చేసుకోవడం బెటర్ రా. చేసుకోండి. రేయ్ చెప్పండి డాడీ. నీకోసం ఒకటి చేశానురా. అబ్బా, నేనంటే ఎంత ఇష్టమో మా డాడీకి. ఏది డాడీ? ఆ, అన్నం వండ మిగిలిన బోలు తోము. రే మొన్న మా బాబాయ్ వాళ్ళు పిక్నిక్ వెళ్ళారంటరా. ఎక్కడికి రా? ఊరికి. అబ్బో, ఎంత అయిందో? అబ్బో బాగానే అయిందంటరా. అబ్బా, మరి కొద్దిలా వెళ్ళాలంటే అవ్వదారా? అవుద్దిరా. ఎలా రా? కొద్దిగా అంటే మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి కొద్దిగలోనే అవుతుంది. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మాది పక్కనే ఊరు. అలాగా? ఇక్కడ తెల్లని ప్రదేశం ఎక్కడ ఉందండి? తెల్లని ప్రదేశమా? అవునండి. రేయ్, వీడెవడో పిచ్చోన్లాగున్నాడు రా. అవునరా. అడుగుతుంటే చెప్పరేంటండి? రేయ్, ఇప్పుడు చూడరా నేను ఎట్లా ఆడుకుంటాను వీన్ని. చూస్తా. హెహె, మీ పేరు? నా పేరా పోరా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పోరా? అరే మళ్ళీ అయ్యో, నా పేరే పోరా. రానా? అవునండి. అదేం పేరండి? పో అంటే పొట్టి, రా అంటే రాసెల్. పొట్టి రసేలా. భలే బాగా చెప్పారండి. ఇంతకు మీ పేరేంటి? పోబే. అదేంటండి మూతులు తిడుతున్నారు? అది కాదండి, పోబే. అదిగో మళ్ళీ. నా పేరే పోబే. పో అంటే పొడుగు, బే అంటే బిఏవై బే. అలాగా, భలే ఉన్నాయండి మన పేర్లు. అవునవును. ఇంతకెందుకు వచ్చారు? నేనా, చిరంజీవికి యాక్టింగ్ నేర్పిద్దామని వచ్చా. ఏంటండి బాబా? మరి లేకపోతే సిటీకి ఎందుకు వస్తారు? సిటీని చూడ్డానికే వస్తారు. అవునండి, సిటీకి ఒక్కరే వచ్చారు కదా, అవును. మరి మీకు భయం వేయడం లేదా? అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, భయపడాలి. సర్లే గాని మీరు ఏం చేస్తుంటారు? నేనా? అవును. ఇప్పుడు చెట్లు గాలికి ఊగుతూ ఉంటాయి కదా, అవును. వాటిని పడిపోకుండా ఆపుతాను. మరి నువ్వేం చేస్తావు? ఇప్పుడు చెట్లు ఊగుతాయి కదా, అవును, గాలికి. ఆ ఆ గాలిని నేనే పంపుతూ ఉంటాను. మరి మీరేం చేస్తుంటారు? ఆ ఇప్పుడు కరెంట్ ఉంటుంది కదా, అవును, ఉంటుంది. దాన్ని నేనే తోలుతుంటుంటాను. అవును, నాకు డౌట్. చెప్పండి. ఇప్పుడు మీరు చెట్లను పడిపోకుండా ఆపుతానన్నారు కదా, అవును. మరి ఎలా ఆపుతారు? దానిలో ఏముందండి, ఇప్పుడు చెట్లకు గాలి వేస్తే ఇలా వంగుతాయి కదా, అవును. ఆ ఇలా వంగిన వాటిని ఇటు దొబ్బుతా, అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. రే ఇక్కడే ఉంటే వీడు మన బుర్ర తింటాడు. మీ ఇంటికి పోదాం పదా. ఓకేరా? అంకుల్, మీరు హ్యాపీగా ఈ సిటీని చూడండి. ఎక్కడికి వెళ్తారండి? అదా, ట్రంప్ మళ్ళీ పోటీ చేస్తున్నాడంట, వెళ్ళి గెలిపించాలి. అబ్బో, ట్రంపే. వెళ్ళండి వెళ్ళండి. మంచిది. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అది ట్యూషన్కి వెళ్ళాం డాడీ. ఏంటి? అది ట్యూషన్కి వెళ్తే అక్కడ టీచర్ లేకపోతే వెళ్ళి క్రికెట్ ఆడి వస్తున్నాము డాడీ. అవునరా, ఇందాక షాప్కు వెళ్ళి నూనె తెమ్మన్నాను. అవును, నా పేరు చెప్తే తక్కువకి ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడు డాడీ. రే ఏంట్రా ఇంత తక్కువ ఉంది? నువ్వే కదా డాడీ నీ పేరు చెప్తే తక్కువకు ఇస్తాడండి. అవును. తక్కువే ఇచ్చాడు, నేను తెచ్చా. హలో. ఏంటి, మా బాబాయ్కి యాక్సిడెంట్ అయిందా? నేను వెంటనే వస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. రే చెప్పండి డాడీ. మా బాబాయ్కి యాక్సిడెంట్ అయిందంట. అయ్యో డాడీ. నేను వెళ్ళి చూసి వస్తాను. టైంకి మీ ఫ్రెండ్ కూడా నీతోనే ఉన్నాడు కదా. అవును అంకుల్. మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి. ఇల్లు జాగ్రత్త. మీరు వెళ్ళి రండి డాడీ, నేను చూసుకుంటాను. ఓకే. ఓకే. ఆహా, ఇప్పుడు ఈ ఇంటికి నేనే రాజును రా. మరి మంత్రి ఎవర్రా? ఇంకెవరు, నువ్వే.
అవును మంత్రి, చెప్పండి ప్రభు. పక్క రాజ్యం వాళ్ళు మన మీదకి దండయాత్రకు వస్తానన్నారు కదా, అవును ప్రభు. మరి రాలేదా? రాలేదు ప్రభు. ఎందుకు మంత్రి? వాళ్ళకి దండలు దొరకలేదంట, అందుకే రాలేదు ప్రభు. ఆపరా ఈ డ్రామాలు. మరి ఏం చేద్దాంరా? నా దగ్గర ఒక సినిమా ఉందిరా. ఊకే సినిమా వెరీ బోరింగ్. అందుకేరా, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. డిఫరెంట్ కైండా? అవునురా. ఏంట్రా అది? డించిక్ డించిక్. ఏయ్, నీ దగ్గర ఎక్కడిదిరా? మొన్న రమేష్ గారి ఇంటికి వెళ్ళానురా, వానికి తెలియకుండా తీసుకొచ్చేసా. ఒరేయ్, ఏంట్రా ఈ ట్విస్ట్? మరి మామూలుగా ఉండదురా మనతోని. మీ డాడీ కూడా లేడు. అవునరా. మరి ఇంకేంట్రా, కానిద్దాం. ఆ, అరే, పర్స్ ఇంట్లోనే మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుందాం. ఓహో ఓహో, అబ్బా జబ్బా జబ్బా. అబ్బా జబ్బా, ఏంటి ఇంట్లో నుంచి విచిత్రమైన సౌండ్లు వస్తున్నాయి? వీడు ఏం చేస్తున్నాడో ఏంటో, వెళ్ళి చూద్దాం. ఆ? రే చెప్పట్రా వాడు. ఎవ్వడ్రా అది? రే, నేను ఇంట్లో లేకపోతే మీరు చేసే విధవ నాటకాలు ఇవ్వా మిమ్మల్ని. స్టూడెంట్స్, ఈరోజు మీ ఎగ్జామ్ రిజల్ట్స్. బాబా, ఏం ఎగ్జామ్ రాశారా? అదేంటి సార్, మీరే ఎగ్జామ్ పెట్టారు, మీరికే తెలియదా? ఎవడ్రా వాడు ఎగ్జామ్ రాయమంటే పంచులు వేస్తున్నాడు? అరే ఎట్రారా సార్, ఎగ్జామ్ రాయరా అంటే ఎగ్జామ్ రాయరా అంటే పంచులు. అబ్బా, పంచులు వేస్తున్నారు. అబ్బా పంచులు. అబ్బా, బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మీ ఎగ్జామ్ రిజల్ట్స్. రే ఎట్రా. నో సార్, ఏంటి సార్ 0 వచ్చాయి? అవును, నువ్వు రాసిన దానికి 0 కాకపోతే 100 వేస్తారా? లేదు సార్, నేను రాశాను. అబ్బా, ఏం రాసావురా? అది మ్యాథ్స్ సార్. మరి నువ్వేం రాసావురా? అంటే ఇది మ్యాథ్స్ కాదా? సూపర్, నేను ఎగ్జామ్ పెట్టింది మ్యాథమెటిక్స్, నువ్వు ఎగ్జామ్ రాసింది తెలుగు. కనీసం స్లిప్పులు చూసి కూడా రాయడం రాదు, 0 కాకపోతే 100 వేస్తారా? నీకు ఆ 0 కూడా దండిగేరా. ఏదేమైనా మన ఇద్దరం జెమ్స్ రా, జెమ్స్. ఆ, ఇప్పుడు మన క్లాస్కు పట్టిన దరిద్రం. ఆ, రా నాయనా రా, ఇదిగో నీ పేపర్. నాదే సార్. అసలు ఏంట్రా ఈ పేపర్? ఎగ్జామ్ పేపర్ సార్. మీరే కదా ఎగ్జామ్ పెట్టింది, మీకు తెలియదా? అరే, వాడన్నా మ్యాథమెటిక్స్లో తెలుగు రాశాడు, నువ్వేంట్రా మ్యాథమెటిక్స్లో సినిమా స్టోరీ రాసావు? చూడండి సార్, టైం చాలా విలువైంది. నాకు వాళ్ళలాగా స్లిప్పులు పెట్టి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే రాత్రి జంబలకడి పంబ అనే ఒక సినిమా వచ్చింది, సినిమా స్టోరీనే రాసేసా.